నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటూ ఉంటే 2 తెల్లటి వెంట్రుకలు కనిపించాయట మా చిన్నక్కయ్యకి. అప్పుడే ముసలితనం వచ్చేస్తుందన్న దిగులు పట్టుకుంది తనకి. మరో 2 ఏళ్లకి ఆ తెల్ల వెంట్రుకలు 10 అయ్యాయి. మా అక్కయ్యకి కూడా దిగులు రెట్టింపయింది. కాటుకు పూసి కనపడకుండా చేసేది ఇంతకు ముందు. ఇక ఇప్పుడు తలకి రంగేయక తప్పడం లేదు. ఆ రంగు పడ్డం లేదట తనకి. దురదలు కళ్లమంటలు మొదలైతే డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన తక్షణమే రసాయనాలతో కూడి ఉన్న ఆ తల రంగుల్ని తక్షణమే మానేయమన్నారట. 50 ఏళ్లకే తల వెంట్రుకలు తెల్లబడిపోయిన మా చిన్నక్కయ్య జుట్టు నల్లబడ్డం కోసం చేయని ప్రయత్నం లేదంటే నమ్మండి. మందార నూనెలు అవేవో ఆకుపసర్లతో నూనెలన్నీ తలకు పట్టించేది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ తాజ్ బంజారాస్ ఆపోజిట్ లో ఉన్న హిడెన్ బ్యూటీ సలూన్ లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ షిరీన్ ఖాన్. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకులకి ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం యాపిల్ బంచ్ నాట్ హెయిర్ స్టైల్ చేస్తాము. ఓకే, హెయిర్ స్టైల్ చూపిస్తున్నారు ఈ రోజు. హెయిర్ స్టైల్లో దాని పేరు వచ్చేసి యాపిల్ బంచ్ నాట్. సో మీరు చెప్పినట్టుగా ఇది అన్నిటి మీద సూట్ అవుద్ది, అంటే ఘాగ్రాస్ శారీస్ మీద సూట్ అవుద్ది, అంటే పార్టీ లుక్ వస్తుంది, అంతేనా? సో ఓకే, పార్టీస్కి వెళ్ళాలంటే కనుక చక్కగా హెయిర్ స్టైల్ బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ ఈ మోడల్ కి చూడండి. ఈమె హెయిర్ చాలా థిన్ గా ఉన్నాయి, చాలా థిన్ గా ఉంది, కొంచెం డ్రైగా ఉన్నాయి, ఇంకా వాల్యూమ్ ఎక్కువ లేదు. మనకి ఈమెకి వాల్యూమ్ మనకి ఎక్కువ చూపెట్టాలని ఉంది. అవునవును, ఎందుకంటే ఇప్పుడు when she's going to wear a big ghagra or like party dress, మనకి ఈ వాల్యూమ్ కొంచెం ఎక్కువ చూపెట్టాలి. అవును, దాని గురించి ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేస్తే దాంట్లో మీరు చూడొచ్చు. ఓకే, సో దీని హెయిర్ కొంచెం థిన్ గా ఉంది కాబట్టి వాల్యూమేటిక్ గా కనిపిస్తుంది, ఇంకా మంచి పార్టీ లుక్ కూడా వస్తుంది. సో దీని హెయిర్ కొంచెం లాంగ్ ఉంది కదా. సో ఈ మనం ఇప్పుడు అనుకుంటున్న హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో యాపిల్ బంచ్ నాట్, ఇది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఇది చాలా లాంగ్ హెయిర్ వాళ్ళకే సూట్ అవుతుంది. ఇది షార్ట్ హెయిర్ ఉంటే వాళ్ళకి ఇది నాట్ రాదు, సరిగ్గా రాదు. సరిగ్గా రాదు. ఓకే, లాంగ్ హెయిర్ కి చాలా పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ ఇది. సో మరి ఫస్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు ఫస్ట్ మనం పార్టింగ్ చేద్దాం. ఈమెకి ఫస్ట్ ఈమె ఫేస్ ఇంకా హెయిర్ చూస్తే ఫోర్ హెడ్ చాలా పెద్దగా ఉన్నాయి. అవునవును, అయితే అది మనం కట్ ఆఫ్ చేయాలి. అయితే మనం ముందు క్రౌన్ కట్ చేస్తాం. ఓకే, క్రౌన్ పార్టింగ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ క్రౌన్ పార్టింగ్ చేస్తారు, అంటే ఈ తన ఫోర్ హెడ్ పెద్దగా ఉంది కాబట్టి అది కవర్ చేయడం కోసం అలా తీస్తారు. ఓకే, ఇప్పుడు మనది ఇది పార్టింగ్ అయిపోయింది ఫస్ట్. ఇప్పుడు సెకండ్ ఏమో మనం క్రౌన్ పైన వచ్చినాము. క్రౌన్ పైన కొంచెం బ్యాక్ కోమింగ్ చేసేసి కొంచెం చిన్నగా పఫ్ ఇస్తాం. ఓకే, లైట్ గా పఫ్ ఇస్తాం. లైట్ గా బ్యాక్ కోమ్ చేసి చిన్నగా పఫ్ ఇస్తాం. ఓకే, టీకా మాంగ్ టీకా అది పెడతారు, దాని గురించి అది కొంచెం పఫ్ ఇస్తే మంచిగా. ఓకే, సో అంటే పాపిడి బిల్ల అది పెట్టినప్పుడు సో లైట్ గా పఫ్ ఇచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అందుకోసం పాపిడి చెన్ పెట్టినప్పుడు ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నార్మల్ గా కూడా ఇంట్లో పార్టీకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ కి రెడీ అయ్యేటప్పుడు ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది సైడ్ ఫ్రెంచ్ ఇచ్చేసాం. దీని తర్వాత పఫ్ ఇచ్చాం. దీని తర్వాత మనం చేసేది ఇప్పుడు ఫుల్ హెయిర్ తీసుకొని పోనీ వేస్తున్నాం. పోనీ తర్వాత దెన్ మిడిల్ పార్టింగ్ తీసుకొని దాని తర్వాత మనం హ్యాండ్ రోలర్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పఫ్ ఇచ్చేసాం కాబట్టి మొత్తం హెయిర్ ని ఫస్ట్ పోనీ తర్వాత ఫస్ట్ కొంత హెయిర్ తీసి హ్యాండ్ రోల్ చేసి సెంటర్ లో పిన్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం నాట్ చేసుకున్నాము, దాని తర్వాత ఫింగర్ రోల్ చేసుకున్నాము. ఇప్పుడు దాని తర్వాత మనం లూజ్ ప్లేట్ వేసి దాని తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టి లోపల ఫోల్డ్ చేయాలి. ఓకే, సో అంటే మొత్తం పూరా ఫోల్డ్ చేయాలా లేదంటే హాఫ్ ఫోల్డ్ చేయాలి? హాఫ్ ఫోల్డ్ చేయాలి, అంతేనా? ఇంకా అంతేనే.
ఓకే, సో మనం ఇప్పుడు ఆల్రెడీ పోనీ వేసుకొని చిన్న హెయిర్ తీసుకొని దాన్ని ఫింగర్ రోల్ చేసుకున్నాం కదండి. సో మిగిలిన హెయిర్ ని కొంచెం లూజ్ గా ప్లాట్స్ వేసుకొని కింద రబ్బర్ బ్యాండ్ పెట్టి హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. సో మరి చేద్దామండి. చేసి సో మరి మ్యామ్ హెయిర్ కి సంబంధించి అంటే ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి, స్ప్లిట్ ఎండ్స్, తర్వాత డాండ్రఫ్ అని అదని ఇదని చాలా ఉన్నాయి. సో మరి హెయిర్ కి సంబంధించి ఏమైనా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తారా? డాండ్రఫ్ కోసం మనం కర్డ్ ఇంకా లెమన్ అది రెండు కలిపి స్కాల్ప్ లో మంచిగా రాసి 15 minutes తర్వాత రిన్స్ చేసేయాలండి. స్కాల్ప్ కి అంటుకునేటట్టు రాయాలి. ఓకే, స్కాల్ప్ కి మొత్తం స్కాల్ప్ కి పార్టింగ్ చేసి స్కాల్ప్ కి మొత్తం రాసేసి 15 minutes పెట్టి దాని తర్వాత మీరు వాష్ చేసేయచ్చు. ఓకే, ఇంకా స్ప్లిట్ ఎండ్స్ అంటే దానికి హనీ, మిల్క్ ఇంకా ఎగ్, పచ్చిపాల లేకపోతే పచ్చిపాలండి. పచ్చిపాలండి, హనీ, మిల్క్ ఇంకా ఎగ్స్. ఓకే, ఇది 3 కలిపి మంచిగా మిక్స్ చేసి దాని తర్వాత స్కాల్ప్ కి ఇంకా హెయిర్ కి ఫ్రమ్ టాప్ టు బాటమ్ లెంత్ మొత్తం పెట్టేసి 30 minutes ఉండి దాని తర్వాత మీరు రిన్స్ చేసి. అంటే ఎగ్ అంటే ఓన్లీ ఎగ్ వైట్ ఆర్ ఎల్లో విత్ వైట్? ఎల్లో విత్ వైట్. ఓకే, స్మెల్ అది షాంపూ చేయొచ్చు దాని తర్వాత. ఓకే, సో మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకొని. సో ఇలా రెగ్యులర్ గా ఎన్ని డేస్ లో చేసుకోవాలి? ఇది 1 month. Once in a month is more than enough. ఓకే, 1 month కు ఒకసారి చేసుకుంటే చాలు. ఓకే సమీప్త, ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలంటే దీనికి బీడ్స్ పెట్టొచ్చు మనం. ఇంకా స్టిక్కర్స్ దొరుకుతాయి, ఆ స్టిక్కర్స్ పెట్టొచ్చు. ఇంకా ఇట్లా ఫ్లవర్స్ కూడా వేయచ్చు దీంట్లో. చూడండి, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లో కూడా ఇట్లా డెకరేట్ చేయొచ్చు దీనికి. ఓకే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది ఇది. సో నిజంగా చాలా చాలా అందంగా ఉందండి. సో ఏంటంటే వేసుకోవటానికి సింపుల్ గా ఉంది, మన సకులు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు మనం హెయిర్ స్టైల్ ని. సింపుల్ గా ఉంది అండ్ చక్కగా మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు అబ్బా ఏం వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సో చక్కగా సింపుల్ గా ఉంది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు చక్కగా బీడ్స్ ఇలా ఫ్లవర్స్ అయినా పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. సో మంచి హెయిర్ స్టైల్ అండి. సో చక్కగా పార్టీస్ కి లేదా ఫెస్టివల్స్ అప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకునేటప్పుడు కానీ కొంచెం ట్రెడిషనల్ కూడా కావాలంటే వేసుకోవచ్చండి. సో మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు శిరీన్ గారు. మీకు కూడా ధన్యవాదాలు. సక్లు చూసారు కదండి, యాపిల్ బంచ్ నాట్ నిజంగా చాలా అందంగా ఉంది కదా. పార్టీస్ లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.